మీరు ఈ పుస్తకంలో ప్రధానంగా మీరు రాసిన సారాంశం ఏంటంటే పాలనా విధానానికి సంబంధించినంత వరకు పాలనాధికారం చాలా వరకు మనం చూస్తున్నది ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నామినల్గా పరిపాలిస్తాడనేది మనం పుస్తకాల్లో చదువుకున్నది. కానీ నిజంగా వాస్తవానికి రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అనే ఒక నానుడి అనేక చారిత్రాత్మక సంఘటనల ద్వారా కూడా ఈ దేశానికి ప్రజలకి అనుభవం అయింది. ఈ రాష్ట్రపతి రబ్బర్ స్టాండ్గా చేసిన వ్యవస్థ దాని పరిణామం ఏమిటి? అది ఎవరు చేశారు? అది ఈ భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందండి. అప్పటికి రాజ్యాంగం ఉందా? అప్పటికి రాజ్యాంగం లేదు. అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఆ నేపథ్యంలో ఏంటంటే నెహ్రూ గారిని రాజ్యాంగ సభలో ప్రధానమంత్రిగా లార్డ్ మౌంట్ బ్యాటన్, భారతదేశపు అతను చివరి వైస్రాయ్, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఎలా? బ్రిటిష్ విధానంలో ఆయన్ని చేయించాడు. బ్రిటన్లో అంతే కదా, ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ప్రధానమంత్రి పరిపాలన చేస్తూ ఉంటాడు, రాజుగారు చూస్తూ ఉంటాడు. సేమ్ అదే విధానంలో ఈయన ప్రధానమంత్రిగా మౌంట్ బ్యాటన్ ప్రమాణ స్వీకారం చేయించడం, నెహ్రూ గారు కూడా అంతే బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రాభవంతో భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతూ ఉండే. 1950లో భారత రాజ్యాంగం బయటకు వచ్చింది. మనకు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఇది తీసి చూస్తే ఏముంది? ఇది మనది ఇంగ్లాండ్ లాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కాదు. ఎందుకు అంటే అక్కడ పార్లమెంట్ ఎన్నుకున్న మనిషి పరిపాలన చేస్తాడు. కానీ భారతదేశం ఏంటంటే అమెరికా లాగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఎందుకనంటే భారతదేశంలో ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు, ఇంగ్లాండ్లో ఎన్నికైన అధ్యక్షుడు ఉండడు, ఎన్నికైన ప్రధానమంత్రి ఉంటాడు. భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటే ఎన్నికైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఉండరు. వీళ్ళంతా నామినేటెడ్ పీపుల్ అనమాట. దీనికి అనుగుణంగానే భారతీయులందరూ ఒక అంశం మిస్ అయ్యారు కదా అంటే, భారత రాజ్యాంగ పీఠికలోనే రాసుకున్నాం మనం, భారతదేశాన్ని సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా నిర్మించుకుంటాము అని మనం ప్రజలు తమకు తాము వాగ్దానం చేసుకున్నారు భారత రాజ్యాంగ పీఠికలో. రిపబ్లిక్ అంటే వినేవారు ఎవరైనా కూడా ఏంటంటే గూగుల్లో మీరు సెర్చ్ చూసుకోవచ్చు. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఒక చక్రవర్తి ప్లేస్లో, మోనార్క్ ప్లేస్లో ఏ కంట్రీ విచ్ ఈజ్ రూల్డ్ బై అన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మోనార్క్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ సుప్రీం. పీపుల్ ఆర్ సుప్రీం ఉండాలి అంటే డెమోక్రటిక్ ఉండాలి, ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ పరిపాలించాలి మోనార్క్, రాజుగారి బదులు. ఇది రిపబ్లిక్ అన్నమాట యొక్క డెఫినేషన్ ఇది. కానీ దీనిని మర్చిపోయి మరి మరో రకంగా ఎందుకు మారిందంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా 1947లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మహోజ్వలంగా బ్రిటిష్ ప్రధానమంత్రిలాగా వెలుగొందుతూ ఉన్నాడు. ఇది తీసి చూస్తేనేమో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు పెట్టాలి. 1950లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలంటే నెహ్రూ గారు ముందు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈయనతో పోటీ పడే అంబేద్కర్ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, సోషలిస్ట్ కేటీ షా కానివ్వండి, ఎవరైనా సరే ముందు మంత్రికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలి. కానీ రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోతే నెహ్రూ గారికి ఆయన రాష్ట్రపతి అవ్వలేడు, తర్వాత ప్రధానమంత్రి కూడా కాలేడు, రెండూ పోతాయన్నమాట. అందుకోసం ఈ మహామహులంతా ఏం చేశారంటే, రాష్ట్రపతి ఎన్నికకి కాంగ్రెస్ వారు అందరూ కలిసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ముందు పెట్టి వారిని నామినేట్ చేశారు. వీరందరూ సపోర్ట్ చేయటం వల్ల సుమారుగా 80-85% ఓట్లతోటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచారు. ఆ గెలిచిన దానికి కృతజ్ఞతగా ఏంటంటే నెహ్రూ గారు, ప్రధానమంత్రి గారు ఏది చెప్తే అది, ఏది రాసి పంపిస్తే అది, ఒక సంతకం పెట్టి ఒక స్టాంప్ వేసి ఇలా పంపించి భారత రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంపు అన్న బిరుదు ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే అదే రాజకీయ పార్టీ, అదే రాజకీయ కుటుంబం 1947 నుంచి 77 వరకు, ఏది జనతా పార్టీ వచ్చి 13 పార్టీల కూటమి గెలిచే వరకు కూడా ఎమర్జెన్సీ తదనంతరం 30 సంవత్సరాలు అదే పొలిటికల్ పార్టీ, అదే కుటుంబం పరిపాలించడం వల్ల ఏమైంది అంటే ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది.
బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆ విధేయత వారిని 3 సార్లు రాష్ట్రపతిగా నిలబెట్టింది. అందువల్ల ఈ భారతదేశానికి తీరని ద్రోహం జరిగి రాజ్యాంగం ఇటు మార్గం చూపిస్తే మనకి ఇటు చూపించింది. ముఖ్యంగా మనం రాష్ట్రపతికి సంబంధించిన అధికరణాలు మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ రాజ్యాంగం అనుకుంటారు. బ్రిటిష్కి ఏంటంటే లిఖితపూర్వకమైన రాజ్యాంగము లేదు. వాళ్ళు పార్లమెంటరీ కన్వెన్షన్స్ ప్రకారంగా నడుస్తారు, మెజారిటీ నిర్ణయం ప్రకారంగా చేస్తూ ఉంటారు. దాన్ని వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అక్కడ ఎన్నికైన అధ్యక్షుడు ఉండడు. కానీ అమెరికాలో ఇక్కడ ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు. మళ్ళీ అధ్యక్షుడు ఎన్నిక మామూలు విషయం కాదండి. మీరు ఆర్టికల్ 324లో 2 ఎన్నికలు చెప్పబడ్డాయండి రాజ్యాంగంలో. ఒకటి అసెంబ్లీలకి లోక్సభకి జరిగే సాధారణ ఎన్నికలు, రెండవది ఆర్టికల్ 55 కింద రాష్ట్రపతికి జరిగే ఎన్నిక. ఇది ఇంత విస్తృతంగా జరుగుతుంది కదా అంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ సేమ్ అమెరికాలో వాళ్ళని కూడా ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఆర్టికల్ 55 కింద రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఇంత ముఖ్యమైన జాగ్రత్త చెప్పారు కదా అంటే విప్పు జారీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మెంబర్లని అడవుల్లో దాచిపెట్టి మెజారిటీ నిరూపణ కోసం అక్కడే మందు విందు ఏర్పాట్లన్నీ చేసుకొని తీసుకొచ్చి పైగా విప్పు జారీ చేసి అంటే చూపించి ఓటేయమంటాం. చూపించి ఓటేస్తే ప్రజాస్వామ్యం అయితే మనం అపహాస్యం చేసుకోవటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి యొక్క నిరూపణని, మెజారిటీ నిరూపణని ఈ విప్పు జారీ చేయటం ద్వారా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాం మనం. కానీ రాష్ట్రపతి ఎన్నికలో ఇలాంటి విప్పు జారీ చేయటం అనేది లేదు. అట్లాగే ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసంఖ్యతో సమానం. ఇది ఎలా లెక్కిస్తారంటే ఒక రాష్ట్రంలో ఉన్న జనాభాని మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చేత డివైడ్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది. అంటే పసిపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు ఈ భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. ఇంతటి విస్తృతమైన ఎన్నిక, విస్తృతమనే కాదు అసలు ప్రజాస్వామ్యంలో మీకు శాసన వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. శాసన వ్యవస్థ పని ఏమో చట్టాలు తయారు చేయటం, రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయటం. కార్యనిర్వాహక వ్యవస్థ పని ఏంటంటే ఈ చట్టాల ప్రకారంగా పరిపాలన చేయటం. అందువల్ల ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో భారతదేశంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. అందువల్ల ఏంటంటే భారతదేశం ఫెడరల్ కూడా కాదు, ఇది యూనిటరీ. యూని అంటే ఓన్లీ వన్. ఎందుకు యూనిటరీ అంటే కార్యనిర్వాహక వర్గంలో ఎన్నుకున్న మనిషి ఆయన ఒక్కడే. ఆయనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు, అటార్నీ జనరల్ని, ఆడిటర్ జనరల్ని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ఆయనే నియమిస్తాడు, వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్స్ని ఆయనే నియమిస్తాడు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రిని, అతని సలహా మేరకు ఇతర మంత్రులను ఆయనే నియమిస్తాడు. రాష్ట్రాల పరిపాలించడం కోసం గవర్నర్లను ఆర్టికల్ 155 కింద గవర్నర్లను నియమిస్తాడు. గవర్నర్లు వచ్చి ఇక్కడ ఆర్టికల్ 163, 164 కింద రాష్ట్రాల్లో మంత్రివర్గాలను నియమిస్తాడు. ఈ మంత్రులందరి పదవీ కాలం కూడా ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ రాష్ట్రపతి మరియు ఇక్కడ గవర్నర్ల యొక్క డ్యూరింగ్ ది ప్లెజర్ అంటే అన్క్వశ్చనబుల్ అథారిటీ టు అపాయింట్ అండ్ రిమూవ్. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే నేను చెప్పిన 1950 సంఘటన వల్ల రాష్ట్రపతి అక్కడ మంత్రివర్గం చేతిలో బందీ అయ్యాడు. రాష్ట్రాల్లోనేమో గవర్నర్ని ఇక్కడ శాసనసభ బందీగా పట్టేసింది. ఇట్లా ఏంటంటే చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం, ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. అట్లాగే సభలలో మెజారిటీ కోల్పోతే అధికారం కోల్పోవడం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 95 మరియు ఆర్టికల్ 130 సబ్ క్లాస్ 5లో ఉన్నాయి. అంతేగాని భారత రాజ్యాంగంలో ఇటువంటి విషయాలు కానీ, మెంబర్లను అడవుల్లో దాచిపెట్టడం కానీ, తీసుకొచ్చి విప్పు జారీ చేసి నాకు చూపించి ఓటేయమంటాం కానీ, ఇవన్నీ ఏంటంటే మనం ద ఫాల్స్, ఫన్నీ అండ్ షేమ్ఫుల్ యాక్టివిటీస్. వీటిని గొప్ప రాజకీయ చతురతగా మనం చెప్పుకుంటున్నాం. మన దురదృష్టం కొద్దీ దీనివల్లనే ఏమవుతున్నదంటే మెజారిటీ వల్ల ముఖ్యమంత్రి అవుతాను అన్న భావన రావటం వల్ల డబ్బున్న కులాలు లేదా డబ్బులున్న గ్యాంగులు సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసేసి, ఉదాహరణకి తెలంగాణను తీసుకుందాం.
నాకు 60 మంది మెజారిటీ ఉంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా. ఈ 60 మందికి సరిపడా ఒక 25 మందినేమో మంత్రి పదవులు ఇస్తానని పిలుచుకుంటా, ఇంకొక 35-40 మందికేమో తలా 25 కోట్ల రూపాయలు, అంటే ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడితే చాలండి. పెట్టుబడి పెడితే 60 మందిని గెలిపించుకున్నానంటే నేను ఈ రాష్ట్రానికి ఓనర్ని అవుతా. అన్ని వనరులు నావే, నన్ను ప్రశ్నించేవాళ్ళు లేడు. కేంద్రం నుంచి సిబిఐ రావడానికి వీలు లేదంట మా పర్మిషన్ లేకుండా, మా మీద కేంద్రానికి అధికారం లేదంట. ఈ చేసి ఈ రాష్ట్ర చిన్న చిన్న వ్యాపారాల కన్నా ఇది చాలా పెద్ద వ్యాపారం అనిపించట్లే మీకు? అందువల్ల ఏంటంటే మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రులు అవ్వటం దేశ దోపిడీకి, ఓటుకు నోటుకు, దౌర్జన్యానికి ఇంత డబ్బు పెట్టాం కాబట్టి ఏంటంటే గెలవగానే ఓడిపోయిన వాడిని జైల్లో వేయటం, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీయటం, వాళ్ళని పోలీసులతోటి లేకపోతే కార్యకర్తలు పెట్టి దండించటం, ఇవి తట్టుకోలేక వాళ్ళందరూ ఈ పార్టీలో చేరిపోవటం. ఇది ఏంటంటే రాజకీయ చతురత అనుకుంటున్నాం. కానీ అందరూ వచ్చి అధికార పార్టీలో చేరిపోతే మరి అసెంబ్లీలో ప్రజల్ని రక్షించేది ఎవడు? మీరు ఇష్టం వచ్చిన డ్రెకోనియన్ చట్టాలు చేసి డ్రెకోనియన్ పరిపాలన చేస్తే అసెంబ్లీలో ఎవడు ప్రశ్నించాలి? ఒక్కొక్కడు ఎలక్షన్లో 25 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి 5 ఏళ్ళు ఉతగేం కూర్చుంటాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టి పోయి వాళ్ళ సంకం చేరితే పోలే అనుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజల గతి ఏంటి? అందువల్ల వీళ్ళు ప్రజలు ఇది ప్రజాస్వామ్యం అని భావిస్తున్న విషయం పూర్తిగా భారతదేశంలో ప్రజాస్వామ్య లక్షణం ఒకటి కూడా లేదండి ఇంతవరకు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని అంటున్నారు, నేనంట ఒక్క లక్షణం కూడా లేదండి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేదు భారతదేశంలో.